శ్రీమాత్రే నమః. మనకు ధనుర్మాసం 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందాము. అలాగే ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే ధనుర్మాసంకున్న విశిష్టత ఏమిటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ధనుర్మాసము చాలా పరమ పవిత్రమైనదిగా భావిస్తారండి. విష్ణు ఆలయాలలో అలాగే వెంకటేశ్వర స్వామికి చాలా పరమ పవిత్రమైన రోజులు అనమాట. వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ఇది మంచి మాసం అని చెప్పాలి. ధనుర్మాసం మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున మనకు ధనుర్మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. మళ్ళా 2026 సంవత్సరంలో జనవరి 14వ తారీఖున అంటే భోగి రోజునే ధనుర్మాసం అనేది ముగుస్తుంది. మకర సంక్రమణం జనవరి 14వ తారీఖు రాత్రి 9:11 అనేది ప్రారంభమవుతుందండి. జనవరి 15వ తారీఖు వచ్చేసి మనకు పండుగ అంటే సంక్రాంతి పండుగ అయితే వచ్చింది. ఈ రోజు నుంచే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. ధనుర్మాసంలో చేసే స్నానం కానీ, దానం కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ ఎంతో పరమ పవిత్రమైనవిగా భావిస్తారండి. ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం అండి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించే సమయాన్ని బట్టి మనము ధనుర్మాస కాలం అని పిలుస్తాము. ధనుర్మాసంలో విష్ణువు పూజకు అత్యంత విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది అండి. అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ మాసంలో. అందుకనే తిరుమలలో ప్రత్యేకంగా ఈ ధనుర్మాస నెల మొత్తము సుప్రభాతం బదులు తిరుపవై అనే గానాన్ని అనేది చేస్తారు. మనకు వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువుతో పాటు మనకు లక్ష్మీదేవి కూడా ఈ మాసం అంటే చాలా ప్రీతి అండి. అందుకనే ఉదయము సాయంత్రము దీపారాధన చేసే అమ్మవారి కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది. అలాగే ధనుర్మాసంలో గోదా కళ్యాణం కూడా నిర్వహిస్తారండి. గోదాదేవిని ఆరాధిస్తే చాలా మంచిదనమాట. గోదాదేవి కళ్యాణం వైష్ణవాలయాలలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారండి. మనకు ధనుర్మాస చివరి రోజున గోదాదేవి అలాగే శ్రీరంగనాథ స్వామి వివాహం అనేది ప్రతి దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించిందండి. ధనుర్మాస వ్రతము ఆచరించిన వెంటనే స్వామివారు అమ్మవారిని వివాహం అనేది చేసుకున్నారు. అలాగే గోదాదేవిని అలాగే కృష్ణుణ్ణి శ్రీరంగనాథుని ఈ మాసంలో పూజిస్తారు ప్రత్యేకంగా. అలాగే ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటనేది తెలుసుకుందామండి. ధనుర్మాసంలో ఉదయము సాయంత్రము 2 పూటల ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన అనేది చెయ్యాలి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి ఇలా చేయడం వలన. అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు అనేది కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల రోజులు ఎంతో పరమ పవిత్రమైనవి. తిరుమలలో ధనుర్మాసం మొత్తము ఈ నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపవై అనే గానాన్ని అనేది చేస్తారండి. చాలా విష్ణువు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నైవేద్యం అనేది సమర్పిస్తారు. వీటిని పిల్లలకు పంచుతూ ఉంటారండి. ఇలా పంచడాన్ని బాలయోగం అని కూడా అంటారు. ఇలా ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, లక్ష్మీదేవిని కానీ, శ్రీకృష్ణుడిని కానీ ఎక్కువగా ఈ ధనుర్మాసంలో ఆరాధిస్తారండి. చూసారు కదండి ధనుర్మాసం విశిష్టత, ధనుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ధనుర్మాసంలో ఏమేమి చేస్తారు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.